హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. రీసెంట్గా మన టెలిగ్రామ్ అకౌంట్స్ చాలా హ్యాక్ అవుతున్నాయి. ఒకే ఒక లింక్ క్లిక్ చేసి మన నెంబర్ అండ్ డీటెయిల్స్ ఇస్తే మన అకౌంట్ హ్యాకర్ చేతిలో పడుతుంది. దీనినే టెక్నికల్గా ఫిషింగ్ అని పిలుస్తారు. ఈ ఫిషింగ్ స్కామర్స్ ఇప్పుడు రీసెంట్గా టెలిగ్రామ్ యూజర్స్ పైన కూడా పడ్డారు. ఈ ఫిషింగ్ అంటే ఏంటంటే వీళ్ళు సేమ్ ఒరిజినల్ వెబ్సైట్ ఎలా ఉందో అలానే డిజైన్ చేస్తారు. ఎక్కడ డౌట్ రాకుండా మేనేజ్ చేస్తారు. కానీ అవి ఓపెన్ చేస్తే ఫేక్ లాగిన్ పేజెస్ ఉంటాయి. ఇవి ఎందుకు డిజైన్ చేస్తారంటే మన లాగిన్ క్రెడెన్షియల్స్ని కొట్టేయడానికే చేస్తారు. ఒక మెసేజ్లో మీ ఫొటోస్ ఉన్నాయి, మీ వీడియోస్ ఉన్నాయి అని వాటి కింద ఒక లింక్ పెడతారు. ఆ మెసేజ్ అనేది మీ ఫ్రెండ్ నుంచే రావచ్చు, లేదా మీ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళ నుంచి కూడా రావచ్చు. కానీ వాళ్ళు మీకు ఇలా మెసేజ్ పెట్టినట్టు వాళ్ళకే తెలియదు. మీరు తిరిగి అడిగితే కానీ మెసేజ్ పెట్టినట్టు వాళ్ళకి తెలియదు. ఎందుకంటే మీ ఫ్రెండ్ ఆల్రెడీ ఆ లింక్ని క్లిక్ చేసి లాగిన్ అయ్యాడు. సో ఆ లాగిన్ క్రెడెన్షియల్స్ అన్ని ఆ హ్యాకర్ చేతిలో పోయి ఉంటాయి. ఆ మెసేజెస్ అన్ని ఆ హ్యాకరే అందరికి పెడతాడు. సపోజ్ ఒక 100 మందికి మెసేజెస్ అన్ని పెట్టాడే అనుకోండి. కనీసం 100 మందిలో 5గురు అన్నా ఆ లింక్ని క్లిక్ చేసి లాగిన్ అవుతారు. సో ఆ 5గురు లాగిన్ క్రెడెన్షియల్స్ వీళ్ళ దగ్గరకు వస్తాయి. ఈ ఫిషింగ్ స్కామ్ ఎందుకు చేస్తారంటే మన డేటాని యాక్సెస్ చేసి మన చాట్స్ని కూడా చదువుతారు. అలాగే మన కాంటాక్ట్ లిస్ట్ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళిద్ది. ఏవైతే మనం డేటాని మన టెలిగ్రామ్ యాప్లో స్టోర్ చేసుకుంటామో అదంతా వాళ్ళ దగ్గరికి వెళ్ళిద్ది. లైక్ చాలా మంది టెలిగ్రామ్ బాట్స్ యూస్ చేస్తారు. వాటిలో మన ఫొటోస్ పెట్టడము, వీడియోస్ కానీ లేకపోతే మన పాస్వర్డ్స్ పెట్టడం కానీ చేస్తూ ఉంటారు. సో ఇలా డేటా అంతా వాళ్ళు తీసుకునే అవకాశం ఉంది. తీసుకొని ఏం చేస్తారంటే బ్లాక్మెయిల్ చేస్తారు, లేదా బ్యాంక్ డీటెయిల్స్ ఉంటే వాటితో ట్రాన్సాక్షన్ చేయించుకోవడానికి ట్రై చేస్తారు. ఇంకొన్ని కేసెస్లో ఆ అకౌంట్ని టోటల్గా హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. లైక్ మీ ఫోన్ నెంబర్ని మార్చేస్తారు, ఈమెయిల్ని మార్చేస్తారు, వాళ్ళ ఓన్ నెంబర్ అయిన ఈమెయిల్ పెట్టుకుంటారు. ఒకవేళ మీరు పొరపాటున తెలియకుండా లాగిన్ అయ్యారే అనుకోండి, మీ అకౌంట్ని హ్యాక్ చేశారని డౌట్ వస్తే వెంటనే సెట్టింగ్స్లోకి వెళ్ళి ప్రైవసీ అండ్ సెక్యూరిటీలో 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఆన్ చేయండి. ఇంకా మీ అకౌంట్ అనేది వేరే లాగిన్ అయ్యారని డౌట్ వస్తే సేమ్ ప్రైవసీ అండ్ సెక్యూరిటీలో కింద డివైజెస్ అని ఉంటుంది. ఆ డివైజెస్లో మీ అకౌంట్ ఎక్కడ లాగిన్ అయ్యిందో చూపిస్తుంది. మీరు జనరల్గా యూజ్ చేసే డివైజెస్ కన్నా ఇంకో కొత్త డివైజెస్ సస్పిషియస్గా కనిపిస్తే లాగౌట్ చేసేయండి. మీకు ఎవరి దగ్గరైనా లింక్ వస్తే అది సేఫా కాదా అని ఎలా తెలుసుకోవాలంటే బ్రౌజర్లో ఐపీ వ్యానిష్ అని ఉంటుంది. ఐపీ వ్యానిష్ని సెర్చ్ చేసి క్లిక్ చేయండి. దాంట్లో ఆ లింక్ని కాపీ పేస్ట్ చేయండి. అది సేఫ్ కాకపోతే దాని డీటెయిల్స్ ఇస్తుంది, ఇది ఎందుకు సేఫ్ కాదో అని. ఆ ఐపీ వ్యానిష్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు ఏదైనా లింక్ సస్పిషియస్గా అనిపిస్తే ఆ వెబ్సైట్లో కాపీ పేస్ట్ చేసి చెక్ చేసుకోండి. సేఫ్ అనిపిస్తేనే ఆ లింక్ ని ఓపెన్ చేయండి. ఎందుకంటే కొన్ని కేసెస్ లో ఆటోమేటిక్ గా బ్యాక్గ్రౌండ్ లో యాప్స్ అనేవి ఇన్స్టాల్ అవుతాయి. సో చెక్ చేసుకొని ఓపెన్ చేసుకోవడం బెటర్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. సింపుల్ గా చెప్పాలంటే ఏ లింక్స్ క్లిక్ చేయకండి. ప్రతి యాప్ లో లైక్ ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, ఫేస్బుక్ అవ్వచ్చు, టెలిగ్రామ్ అవ్వచ్చు 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఆన్ చేసుకోండి. సో ఈ స్టెప్స్ ఫాలో అయితే మీ అకౌంట్ హ్యాక్ అవడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కొత్త టాపిక్ తో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.